మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మనం శివుడి గుడికి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. క్లియర్ స్కై, సూర్యుడు ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్. బాబోయ్, ఎండ అయితే మామూలుగా లేదు. మనమైతే సంగం టెంపుల్ కి ఈరోజు వచ్చేసాం. మేము ప్రతి శివరాత్రికి ఈ గుడికే వస్తాం. అసలు ఎంతో మంది జనాలు వచ్చారో తెలుసా. ఫుల్ రష్ ఉంది. గుడి బయట ఎక్కడ చూసినా జనాలే. మనం గుడి లోపలికైతే వెళ్ళిపోయాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ స్వయంగా వెలిసిన శివలింగం ఉందని అందరూ అంటూ ఉంటారు, అందుకే ఇది చాలా స్పెషల్. ఇక్కడ నాగవల్లి, సువర్ణముఖి, వేగవతి అనే 3 నదులు కలుస్తాయి. దాన్నే త్రివేణి సంగం అంటారు. శివుడికున్న చాలా పేర్లలో ఇంకొక పేరు సంగమేశ్వర అని మీలో ఎంతమందికి తెలుసు? అలా శివయ్యను తలుచుకుంటూ దండం పెట్టుకుని వచ్చేసాం. శివరాత్రి టైంలో జరిగే ఈ సంగం మాత్రం మాకు చాలా ఫేమస్. ఇక్కడ దేవుడిని దర్శించుకోవడానికి, యాత్ర చూడడానికి చాలా దూరం నుంచి కూడా వస్తారు. మీలో ఎవరైనా ఈ సంగం యాత్రకు వచ్చారా? అసలు మీకు సంగం అనే ఊరుందని తెలుసా? తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. శివరాత్రికి చలి శివ శివ అని పారిపోతుంది అంటారు. నిజమే అనుకుంటే ఎండ మామూలుగా లేదు. ఈ ఎండకి ఇవేవి ఎక్కలేం, కానీ మామూలుగా చూసొద్దామని చెప్పి రికార్డ్ చేశారు. రంగుల రాట్నం, జైంట్ వీల్ ఇలా చాలానే పెట్టారు. పెద్ద యాత్రనే జరిగింది. ఈవినింగ్ వెళ్ళుంటే బాగుండు అనిపించింది. మేమైతే యాత్ర అంటాం, కొంతమంది జాతర అంటారు. మరి మీరేమంటారు? మాట్లాడేది అందరం తెలుగు అయినా పక్క ఊర్లకు కూడా వేరే వేరే స్లాంగ్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. నా పేరు భార్గవి కదా. భార్గవి అంటే పార్వతీదేవి అని అర్థం. మీ పేరుకి మీనింగ్ మీకు తెలుసా? తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. అవును, ఎంతమంది ఉపవాసం చేశారు? అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసా? ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అని అర్థం. ఈ రోజంతా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని దేవుడిని జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండడం అంటేనే ఉపవాసం. ఏంటి ఏదేదో చెప్తున్నాను అనుకుంటున్నారా? నిజమే చెప్తున్నాను. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం, అంటే దేవుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ శివయ్య ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఇంకా ఆ ఎండ తట్టుకోలేక మేము 4 వాటర్ మిలన్ అయితే తినేసాం. ఇంకా అలా నడుచుకుంటూ ఇంటికైతే బయలుదేరాం. చాలా బొమ్మలు అన్నీ ఉన్నాయి అక్కడ. అవును, ఎంతమంది జాగారం ఉన్నారు? అంటే నైట్ అంతా మేల్కొని ఉన్నారు. అవును, జాగారం ఎందుకుంటారో మీకు తెలుసా? నాకైతే చాలా కథలే తెలుసు. అందులో ఒక కథ ఏంటంటే, శివయ్యకి నీలకంఠ అని పేరు వచ్చింది ఈ సంఘటన వల్లే. శివయ్య ఈ యూనివర్స్ని కాపాడే ప్రాసెస్లో విషాన్ని మింగుతారు. ఆ విషం అనేది గొంతు దగ్గర ఉండిపోతుంది. విషం మింగేస్తే ఎక్కడ ఒళ్ళంతా వ్యాపిస్తుందని శివయ్య రాత్రంతా మేల్కొనే ఉంటారు. శివయ్యకి తోడుగా మనం ఉండాలనే దాన్నే జాగారం అంటారు. ఆ విషం కంఠం దగ్గర నీలంగా మారుతుంది, అందుకే శివయ్యని నీలకంఠ అంటారు. నేను విన్న స్టోరీస్ ఇవి ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలీదు. అలా గుడి నుంచి వచ్చాక ఐస్తో చిన్న శివయ్యను తయారు చేసుకున్నాను. ఈ ఐస్ శివయ్య మీకు ఎలా అనిపించింది? నేను పూజ కూడా చేసుకున్నాను. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర, ఓం నిఖిలేశ్వర హర, ఓం జీవేశ్వరేశ్వర కనరారా, ఓం మంత్రేశ్వర స్వర, ఓం యంత్రేశ్వర స్థిర, ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. అలా ఈవినింగ్ అయ్యేసరికి మా దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే మేము వచ్చేసాం. రిషి సమంత వాళ్ళు కూడా మాతో వచ్చారు. చూసారా, ఇదే శివాలయం. ఎంత బాగుంది కదా. లైట్స్తో డెకరేట్ చేసేసరికి శివరాత్రి వెలుగంతా ఇక్కడే ఉంది. ఎలా ఉంది గుడి? ఇంకా నేను మా అక్క మంచిగా దేవుడికి దండం పెట్టేసుకొని శివుడికి అభిషేకం చేసి బయలుదేరాం. మేమైతే దేవుడికి దండం పెట్టుకోవడానికి వచ్చాం. రిషి సమంతాలు అయితే పక్కనున్న చిన్న పార్క్లో ఆడుకోవడానికి అయితే వచ్చేసారు. ఈ గుడి సరౌండింగ్స్ లో అయితే వాటర్ ఉండి చిన్న పార్క్ ఉండి ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇదే గుడి దగ్గర ఉన్న చిన్న పార్క్. మేము వచ్చి చాలా సేపు అయిపోయింది. లైట్ కూడా ఫేడ్ అయిపోయింది, కానీ వీళ్ళు మాత్రం ఇంటికి రావట్లేదు.
ఇక్కడే రాత్రంతా ఉండిపోమన్నా ఉండిపోతారు, అంతలా ఆడుకుంటూ ఉంటారు ఎప్పుడు. వాళ్ళకే కాదు, ఇది నాకు కూడా ఫేవరెట్ ప్లేసే. ఇక్కడ కూర్చొని ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముందు వాటర్ ఉండి పైన పక్షులు అంతా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను బాయ్ అని చెప్పేసరికి పరిగెట్టుకుంటూ వచ్చేసింది సమంత. ఇంకా ఆ గుడి దగ్గర ఎవ్వరూ లేరు, మేము ఒక్కరమే ఉన్నాం అన్నంత వరకు ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా అలా అలా అటు ఇటు తిరుగుతూ అలసిపోయి కూర్చున్నాక ఇద్దరు నేను పార్క్ తీసుకొచ్చినందుకు ఇద్దరు చెరొక ముద్దు లంచంగా ఇచ్చారు. ఇద్దరు క్యూట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.